దావీదు లాంటి మహా గొప్ప చక్రవర్తి జీవితంలోనే దేవుడు తన పాపాన్ని పండించినట్లయితే, ఆ పాపాన్ని బయట పెట్టినట్లయితే, సహోదరి సహోదరులు, మనం ఎలా తప్పించుకుంటాం? మనల్ని ఎలా దేవుడు విడిచిపెడతాడు? కాబట్టి ఏం చేయాలి? ఒకే ఒక మార్గం, చేసిన పాపాలను బట్టి పశ్చాత్తాపడ్డాం. ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు. మన పాపాలు మనం ఒప్పుకున్నట్లయితే ఆయన కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా నీ అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు నిన్ను పరిశుద్ధపరిచి నీతిమంతునిగా తీర్చి హిమము కంటే తెల్లగా నీ హృదయాన్ని మార్చుటకు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసు చాలినవాడో. ఆ యేసు ఈ రోజు నీ పక్కన నిలబడ్డాడో, నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడో. తాను సిలువలో కాచిన రక్తం ద్వారా నిన్ను కడిగి పరిశుద్ధపరిచి పవిత్రునిగా తీర్చే ప్రపంచానికి నిన్ను ఒక ఆదర్శంగాను అద్భుతమైన ఆత్మీయునిగాను కనపరచడానికి ఆ ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కాదు కూడదు అనుకుంటే కష్టాలు తప్పవు. పశ్చాత్తాప పడకుండా ఇక్కడి నుంచి వెళ్ళినట్లయితే ప్రమాదం తప్పదో, పాతాళము తప్పదో. పశ్చాత్తాపడదామా? పాతాళాన్ని తప్పించుకుందామా? పరలోకానికి వెళ్దామా? బ్రతుకున్నంత కాలం మన చుట్టూ ఉన్న వారికి ఆదర్శంగా జీవిద్దామా?